ఓం శ్రీ గురుభ్యో నమః. మానవ లోకంలోనే కాదు, ముల్లోకాలలోనూ చరాచరాలకు పేర్లుంటాయి. పేరు లేనిదే మనిషి ఉండడు. పేరు లేని దేవుడు లేడు. పేరు లేని రాక్షసుడు లేడు. బ్రహ్మ సృష్టిలో పేర్లకు గల విశిష్టత అంతా ఇంత కాదు. మనిషి తాను జీవించినంత కాలము తనకు మంచి జరగడానికి దేవతల ఆశీస్సులు కోరుకుంటాడు. తీర్థయాత్రలు చేస్తాడు. క్షేత్రాలను సందర్శిస్తాడు. దేవతల నామాలు జపిస్తాడు. తన సంతతికి దేవతల పేర్లు పెట్టుకుంటాడు. నిరంతరం నామస్మరణ చేస్తాడు. మనిషి నిత్యం చేసే ప్రతి పూజలోనూ దేవతానామాలను విస్తరించడం పరిపాటి. ఆ దేవతానామాల్లోని గుణగణాలు తనలో నిలవాలని కోరుకోవటం ఇందులోని కనిపిస్తుంది. ప్రతి పూజలో సంకల్పంలో విష్ణువుకు సంబంధించిన 24 గంటలు పేర్లను ఉచ్చరిస్తాడు. విష్ణువు స్థితికారకుడు, అంటే మనిషి జీవించినంతకాలం అతనికి ఆయురారోగ్య భాగ్యాలను పుష్కలంగా సమకూర్చే విశిష్ట దైవం. విష్ణువును స్థుతించే 24 నామాలు ఎంతో విశిష్టమైనది. కేశవుడంటే అందమైన శిరోజాలు కలవాడు. కేసి అనే రాక్షసుని చంపినవాడు. నారాయణుడంటే సృష్టికి మూలమైన నీతికి ఆధారమైన వాడు. నరుడి రూపంలో అవతరించిన అవతార పురుషుడు. శబ్దశక్తికి గణ్యమైనవాడు. మాధవుడంటే లక్ష్మీదేవికి భర్త, సంపదలకు నెలవైనవాడు. గోవిందుడంటే భూమిని, గోవులను, స్వర్గాన్ని, వేదాలను రక్షించేవాడు. విష్ణువు అంటే అంతటా వ్యాపించి ఉన్నవాడు. మధుసూదనుడు అంటే మధు అనే రాక్షసుని చంపినవాడు. త్రివిక్రముడంటే 3 అడుగులతో ముల్లోకాలు ఆక్రమించినవాడు. వామనుడు అంటే పొట్టిగా ఉండి గట్టివాడే బలిచక్రవర్తి గర్వాన్ని అణచివేసినవాడు. శ్రీధరుడంటే సకల సంపదలను ధరించినవాడు. ఋషికేశుడంటే ఇంద్రియాలను అదుపులో ఉంచేవాడు. పద్మనాభుడంటే నాభిలో పద్మాన్ని కలిగినవాడు. దామోదరుడంటే తులసీమాలను ఉదరంపై ధరించినవాడు. సంఘర్షణుడంటే శత్రువులను సంహరించేవాడు. వాసుదేవుడంటే వసుదేవుని కొడుకు, సంపదలు పుష్కలంగా కలిగినవాడు. ప్రద్యుమ్నుడంటే గొప్ప బలం గలవాడు. అనిరుద్ధుడంటే ఎవరూ అడ్డుకోలేనంతటి పరాక్రమం కలిగినవాడు. పురుషోత్తముడంటే మానవుల్లో ఉత్తముడు. అధోక్షుడంటే ఇంద్రియాల వల్ల కలిగే జ్ఞానాన్ని మించిన జ్ఞానాన్ని కలిగినవాడు. నారసింహుడంటే నరసింహ రూపంలో దుష్ట శక్తులను అణిచివేసినవాడు. అచ్యుతుడంటే ఎటువంటి నాశము లేనివాడు, అధోగతి లేనివాడు. జనార్దనుడంటే సాగరంలో దాగి ఉండి లోకాలను హింసించిన రాక్షసులను చంపినవాడు. ఉపేంద్రుడంటే ఇంద్రలోకానికంటే పైలోకంలో ఉండేవాడు. హరి అంటే సమస్త పాపాలను హరించేవాడు. దివ్యమంగళ స్వరూపంతో మనసులను దోచేవాడు. శ్రీకృష్ణుడంటే సకల కర్మలను చేసేవాడు. ఇలా 24 నామాలతో విష్ణువుని స్మరించటం వల్ల మనిషి శాంతిని, ఆనందాన్ని, అభ్యుదయాన్ని పొందుతాడని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. ప్రతి నామంలోనూ ఏదో ఒక గుణం, స్వభావం అంతర్భవించి ఉంటుంది. విష్ణువు నామాల్లోనూ గుణాలు విశేషంగా ఉన్నాయి. వాటిని తెలుసుకున్నప్పుడు తాను అలాంటి ఉత్తమ గుణవంతుడు కావాలని మనిషి అనుకుంటాడు. అలా అనుకున్నప్పుడు గుణ సాధన కోసం ప్రయత్నిస్తాడు. సాధనలో లభించే ఫలితం మానవుణ్ణి మాధవునిగా చేస్తుంది. ఇదే నామస్మరణలోని విశిష్టత. డాక్టర్ అయాచిత నటేశ్వర శర్మ. జై శ్రీరామ్.